సైలెంట్ అయిన సీతా మహాలక్ష్మి, మృణాల్ను మేకర్స్ పట్టించుకోవటం లేదా? కుంకుమ భాగ్య సీరియల్తో బుల్లి తెరపైకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. ఆ తరువాత హిందీలో పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. హిందీ, మరాఠీ సినిమాల్లో దాదాపు 10 సినిమాల వరకు నటించిన మృణాల్ హను రాఘవపూడి డైరెక్షన్లో సీతారామం సినిమాలో నటించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ అందమైన ప్రేమ కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ అందుకుంది. తొలి సినిమాతోనే అద్భుతమైన నటనతో మెప్పించిన మృణాల్ ఆ తరువాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులను అలరించింది. తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారి నచ్చితే ఆమెకు స్టార్ స్టేటస్ ఇచ్చేస్తారన్న సంగతి తెలిసిందేగా. తొలి సినిమాతోనే మృణాలకు తెలుగులో క్రేజ్ వచ్చింది. సీతారామం తరువాత నాని సరసన హాయ్ నానా మూవీతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇంకా ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఫ్యామిలీ స్టార్ తరువాత మృణాల్ సందడి తగ్గిపోయింది. ఈ అమ్మడుకు సరైన ఆఫర్ రావడం లేదనిపిస్తుంది. ఫస్ట్ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మృణాల్ ఇప్పుడు సైలెంట్ అయినట్లు కనిపిస్తుంది. తెలుగులో గ్రాఫ్ పడిపోయినట్లు టాక్.